గుడ్ మార్నింగ్ ప్రేమ్పాల్. గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. ఓకే, తిని రాలేదేంటి? ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఇవాళ ఎస్సీఓ స్టార్ట్ చేస్తాను. వెబ్సైట్ అయిపోయింది కదా. ఎనీ డౌట్స్ ప్రేమ్పాల్ కి? ఓకే, నెట్ సరిగ్గా ఉండదు. అండ్ ఇట్స్ ఓకే. ప్రేమ్పాల్, మీకు నెట్ సరిగ్గా లేదు, నాకు అర్థమవుతుంది, మీ వాయిస్ వినిపించదు. సో ఇన్ కేస్ ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి. సాయి కృష్ణ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి. వీలైతే ఓకే మైక్ బాగుందనంటే మీరు మాట్లాడచ్చు. యా గో హెడ్ ప్రేమ్పాల్. ఏం డౌట్ ఉంది? వెబ్సైట్ క్రియేట్ చేశాను. యా అయితే లాస్ట్ కి థీమ్ ఒకటి చేంజ్ చేశాను. వెబ్సైట్ అంతా లేదు, మీ వాయిస్ వినిపించట్లేదు. గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ. మీరు ఒకవేళ స్క్రీన్ షేర్ చేస్తా అంటే స్క్రీన్ షేర్ కూడా చేసి చూపించచ్చు. నాకు మీ వాయిస్ క్లారిటీ లేదు. ప్రేమ్పాల్, ఇక్కడ దీప్తి కూడా జాయిన్ అవ్వట్. ఎలో ఎలో చేస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వచ్చింది. ఎలో చేశాను. ఓకే, దీప్తి జాయిన్ అయిపోయారు కదా. ఓకే. వావ్, దీప్తి కూడా క్రియేట్ చేశారు. చూద్దాం అది ఇప్పుడే. ఓకే, ఇది మీ వెబ్సైటా? మీరు యూత్ ఫర్ సేవాకి వాలంటీరా? ఓకే, వావ్. ఇన్నోవేషన్ త్రూ ఇంటరాక్షన్. ఐకాన్స్ కూడా పెట్టేశారు. ఏ థీమ్ తీసుకున్నారు ప్రేపాల్? అల్టిమేట్ ఉంది. చెప్పండి, మీ డౌట్ ఏం చెప్పండి. చలో. ఓకే ఓకే, ఇక్కడ హోమ్ పేజ్ లో వర్క్ స్క్వాడ్ ఉంది. ఓకే, ఇన్నోవేషన్ త్రూ ఇంటరాక్షన్, ఫేస్బుక్. నేను మూగ భాష నేర్చుకుంటున్నా. ఓకే, ఎన్ని పేజెస్ క్రియేట్ చేశారా? ఓకే, ఒక్క నిమిషం. ఆ కెమెరా పట్టుకున్న అబ్బాయి ఎవరు చూపించండి. మీరే కదా? కాదు. ఓకే, మీరే. ఓ, ఓకే ఓకే, వావ్. అది కొంచెం పెద్దగా పెట్టచ్చు కదా, మంది మనం పెద్దగా పెట్టుకోవాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏంటి? అసలు టోటల్లీ ఇంప్రెస్డ్. మీరు మాట్లాడగలిగి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా బాగుండేది. కాంటాక్ట్ ఫామ్ పెట్టలేదుగా? కాంటాక్ట్ ఫామ్ పెట్టలేదుగా మీరు? స్కానర్ పెట్టారుగా మ్యామ్, అది స్కాన్ చేస్తే వస్తుందేమో. ఏదేది కిందకి రండి. మీకు మీకు కూడా మూగ భాష అర్థమైపోతుంది. మన ఇద్దరం మూగ భాష. ఎక్కడ స్కానర్ నాకు కనిపించట్లా. కానీ భలే ఉంది కదా దీప్తి. సాయికృష్ణ చూస్తున్నారు కదా. దిస్ ఇస్ మనకి కొంచెము. ఓకే ఓకే, ఫైన్. వెబ్సైట్ అది ఓకే. ప్రతిదానికి ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఆ స్కానర్ తోటి వాళ్ళ సోషల్ మీడియాకి వెళ్తారా? ఓకే, ఆ స్కానర్ తోటి వాళ్ళ సోషల్ మీడియాకి వెళ్తారు అనుకుంటా.
ట్రాక్లో పంపించి చూడచ్చు. ట్రాక్లో పంపించలేదు, ట్రాక్లో ఇంట్లో దొరికితే నేను లేదు, ట్రాక్లో లేదు, దీనిలో క్యాంపెయిన్ వస్తారు. చూడండి, ఇన్ఫీల్డ్ అనేది కాపీ కొట్టేద్దాం మనం. ఎలా దొరికింది ఈ ఫ్రీ థీమ్స్? హౌ? ఇన్ఫీల్డ్ దీప్తి సాయికృష్ణ నోట్ చేసేసుకోండి. వెరీ గుడ్. ఓకే, అది వాలంటరీ సర్వీసెస్ అని కొట్టుంటారు. ఓకే, బట్ స్టిల్ ఓకే, దాంట్లో ఎడిటరు థీమ్స్, దీంట్లో ఎడిటరు అప్లయన్స్ అవే వస్తున్నాయి. ఓకే, ఎంత బాగుందో డిజైన్. ఓకే, టెంప్లెట్స్ యూజ్ చేసుకున్నారా? ఓకే ఓకే, wordpress.com వస్తుంది. అది ఫ్రీ సైట్ కదా. దీప్తి, మీకు అర్థమైందా ప్రేమ్పాల్ ఏమంటారని? నాకు ఎక్కువ ఇస్తుంది ప్రేమ్పాల్ మాట్లాడేటప్పుడు. నాకు అర్థం కావట్లేదు మ్యామ్. పాపం తనకి అక్కడ. మాకు ఒకసారి ఆ వెబ్సైట్ లింక్ గ్రూప్ లో పోస్ట్ చేయరా? మేము వి వాంట్ టు సీ దట్. ఏమన్నారు దీప్తి? మీకు అర్థమైందా? లేదు మ్యామ్, చాలా మీకు లోగా మెసేజ్ ఉంది. వస్తుంది. ఐ హావ్ డౌట్. ఓకే సాయి కృష్ణ, ఐ మీన్ ట్రైన్. సారీ, ఓకే, నో ప్రాబ్లం సాయి కృష్ణ. మీ ట్రైన్ లో ఉన్న మీకు వినపడినంత వరకు వినండి, లేదంటే ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఎలా రికార్డెడ్ వీడియో వస్తుంది కదా, డోంట్ వరీ. ప్రేమ్పాల్ షేర్ చేశారు మ్యామ్ గ్రూప్ లో. షేర్ చేశారా? ఒక్కసారి చూద్దాం, ఓపెన్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అసలు నాకు చాలా ఎంతగా ఉంది అసలు ఆ డౌట్స్ అవన్నీ తెలుసుకోవాలని ప్రేమ్పాల్ది. ఇట్స్ అ మోటివేషన్ ఫర్ మీ యాక్చువల్లీ. అది మామూలుగా మిగిలిన బ్యాచ్ లో ఏంటనంటే కొన్ని రోజుల తర్వాత నా నాలెడ్జ్ ని మించిపోతారు. ఓకే, సో ఈ బ్యాచ్ లోనే చూస్తున్నాను నేను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ యాక్చువల్లీ, ముందే నేర్చుకోవడం అనేది. ఓకే, సో ఇన్నోవేషన్ త్రూ ఇంటరాక్షన్, హ్యాస్ వెరీ వెరీ క్రియేటివ్ మైండ్ ప్రేమ్పాల్కి. ఓకే, కనిపిస్తుంది కదా స్క్రీన్ షేర్? ఎస్ మ్యామ్. అసలు అప్కమింగ్ ఈవెంట్స్ అని పెట్టాడు ఇక్కడ. సో ఓకే, ఇక్కడ ఇంకా ఏం లేదు కాబట్టి ఏం పెట్టలేదు. ఒక ఫ్రీ సైట్ లో ఫ్రీ థీమ్ తీసుకొని టాపిక్స్ అన్‌కేటగరైజ్డ్. నిన్న మనం కేటగరీస్ గురించి నేను చెప్పానో లేదో నాకు గుర్తు రావట్లేదు. అది చెప్తాను. ఆ కేటగరీస్ కనుక ఇక్కడ మీరు పెట్టుకుంటే ఆ పోస్ట్ చేసేటప్పుడు, సో ఇట్ విల్ లుక్ లైక్ పేజెస్ అన్నమాట. ఓకే, నాకు కొంచెం ఇంకొక 1 మంత్ ఇచ్చి మీ ముగ్గురిని నాకు ఇస్తే నేను ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటాను. పేజెస్ అబౌట్ సోషల్ వర్క్ స్క్వాడ్. ఎస్ ఆర్ నో చెప్పండి ప్రేమ్పాల్, మీరు యూత్ ఫర్ సేవాకి వాలంటీరా? ప్రేమ్పాల్ నో, ఈ నో మెసేజ్ చెప్పారా? నో అట. ఓకే ఓకే, సంథింగ్ వేరే ఆర్గనైజేషన్ కి అదే చేస్తున్నట్లు ఉన్నారు. చేస్తున్నాడు. బాగుంది. అది కింద ఉంది కదా మ్యామ్, RMSCW సంథింగ్. ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, అంటే నాకు ఒకటి క్లియర్ గా తెలుస్తుంది, హీ డజంట్ నో అబౌట్ వెబ్సైట్ డిజైనింగ్. ముందైతే తెలీదు. నేను ఏది చెప్పానో దాన్ని అతను ఎక్స్ప్లోర్ చేసి చేశాడు అనేది మటుకు నాకు కొంత ఇదవుతుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అసలు అబౌట్. ఇది 2 పేజెస్ ఒకటేసారి వచ్చినాయా? ఏ పేజ్ ఎట్ వచ్చింది? పేజ్ నేమ్ మార్చలేదా? ఓకే, 2 డూప్లికేట్ పేజెస్ వచ్చేసినాయి. సో అది డిలీట్ చేసేసుకోండి. ఏది బాగుందో అది ఉంచుకొని అది డిలీట్ చేసేసుకోండి. ఓకే, స్కాన్ చేసి చూద్దామా ఏమొస్తుందో. పర్స్యూయింగ్ BSW. మీరు చేసి చూసారా? స్కాన్ చేసి చూసారా? ఓకే, లేదు మ్యామ్. నేను స్కాన్ చేశాను క్యూఆర్ కోడ్. యూ సక్సెస్ఫుల్లీ స్కాన్ క్యూఆర్ కోడ్ అని వచ్చింది కానీ ఏం ఓపెన్ కాదు. ఐ థింక్ వాచ్ టు కంటిన్యూ. ఓకే, ఏదో ఒక వీడియో పెట్టినట్టున్నారు.
ఓకే. బిహాన్స్ ప్రొఫైల్ పెట్టారు. మీకు ఇక్కడ ఇలా నేను చూపించినా కనిపించదేమో. ఓకే. లైట్ పడుతుంది కనిపించదు. ఆ, సో, క్యూఆర్ కోడ్‌కి అతని బిహాన్స్ ప్రొఫైల్ కనెక్ట్ చేస్తున్నారు. నేను అసలు క్యూఆర్ కోడ్ చెప్పలా. క్యాన్వాలో నేను క్యూఆర్ కోడే నేను చెప్పలేదు. ఓకేనా? సో, క్యాన్వాలో ఉంది. ఒకవేళ బయట ఎక్కడి నుంచైనా క్యూఆర్ కోడ్ తీసుకుంటే కొన్ని రోజుల్లో ఎక్స్‌పైర్ అయిపోతుంది ప్రేమ్‌పాల్. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలీదు. ట్రై టు టేక్ దట్ క్యూఆర్ కోడ్ ఫ్రమ్ క్యాన్వా. దీప్తి వీలైతే మీరు ఇది నోట్ చేసుకోరా? నేను క్యూఆర్ కోడ్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్పాలి క్యాన్వాలో. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. పోర్ట్‌ఫోలియో ఓకే మ్యామ్. ఓకే. సో, క్యూఆర్ కోడ్ క్యాన్వా నుంచి తీసుకుంటే మీకు పర్మనెంట్‌గా ఉంటుంది. బయట నుంచి తీసుకుంటే ఇది ఎక్స్‌పైర్ అయిపోతుంది. తిను శృతి ఏటూరి. ఓకే. తన ఫోటో కూడా బాగుంది కదా! అంటే అలా బుక్స్ తీసుకోవడం అనేది ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. 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 ఇంకొక పేజ్ చూద్దాం. మీరింకా వెబ్‌సైట్ డిజైనింగ్ తీసేసుకోండి ప్రేమ్‌పాల్. ఇది వస్తే ప్రాజెక్ట్స్ వస్తే తీసేసుకోండి. ఓహ్! సంకల్ప్ ఫౌండేషన్. ఓకే. సంకల్ప్ ఫౌండేషన్. వెరీ నైస్. అండ్ దెన్ వాట్ సోషల్ వర్క్ మీన్స్ టు అస్. ఓకే. చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకున్నారా మీరు ఈ కంటెంట్‌కి? అవర్ కీవర్డ్స్. ఒకవేళ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి మీరు యాజ్ టీజ్‌గా కొంత వరకి కాపీ చేసుకోవచ్చు. కానీ మొత్తం మటుకు కాపీ చేయొద్దు. ఎందుకంటే ఇది ఇంకా యూ కెన్ టేక్ ద వెబ్‌సైట్ డిజైనింగ్ వర్క్స్. ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను ఎవరైనా వస్తే. అండ్ ఆరామ్‌సే మీరు డైరెక్ట్‌గా ఒక 20,000-25,000 చార్జ్ చేసేయండి. పర్వాలా. ఓకే. అండ్ దెన్ ఓకే. కాంటాక్ట్ ఫార్మ్ ఒక్కటి లేదు. కాంటాక్ట్ ఫార్మ్ ఒక్కటి మీరు పెట్టాలి. ఇక్కడ కాంటాక్ట్ ఫార్మ్ లేదు. సో, మెసేజ్ ఏమైనా పెట్టారా? ఒక్క నిమిషం. గ్రూప్‌లో కూడా పెట్టలేదు. కాంటాక్ట్ ఫార్మ్ అదే నా డౌట్ ప్రేమ్‌పాల్. ప్రేమ్‌పాల్ ఏదో డౌట్ అన్నారు. మెసేజ్ పెట్టారా ఏమన్నా? థీమ్ చేంజ్ చేయడం ఎలా కంటెంట్ అండ్ ఆల్ చేంజ్ చేయాలి మేము. ఓకే. నేను అది చెప్తాను. థీమ్ చేంజ్ చేయడం ఎలాగనేది ఇప్పుడు చెప్తాను. కంటెంట్ కూడా థీమ్ చేంజ్ చేసి కంటెంట్ కూడా మీరు ఆహా, చేంజ్ చేసుకోవచ్చు. థీమ్ యాహ్! చేంజ్ దీప్తి. చేయటం వలన కంటెంట్ అండ్ ఆల్ చేంజ్ అయ్యాయి మ్యామ్ అని పెట్టారు. నో చేంజ్ అవ్వవు. అంటే ఆ థీమ్ ప్రకారం మీకు ఆ పేజెస్ తీసుకుంటుంది. కానీ మొత్తం అయితే కంటెంట్ అయితే చేంజ్ అవ్వదు. ఓకేనా? నేనొక్కటి ఆహ్, ఆహ్, చేసి చూపిస్తాను. మీ కంటెంట్ ఎందుకు చేంజ్ అయిందో తెలీదు. పేజెస్ అన్నీ తీసేసుకుంటుంది కానీ కంటెంట్ ఏమి చేంజ్ అవ్వదు. నేనిప్పుడు ఒక నా వెబ్‌సైట్ తీసుకొని డిఫరెంట్ థీమ్స్ మార్చి చూపిస్తాను. అలైన్‌మెంట్ చేంజ్ అవ్వచ్చు. కంటెంట్‌లో ఉన్న అలైన్‌మెంట్ చేంజ్ అవ్వచ్చు. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న థీమ్‌లో ఏంటంటే మీకిప్పుడు లోగో ఉంది. ఇప్పుడు ఐ డోంట్ నో మీరు లోగో పెట్టారో లేదో. సో, ఆ లోగో ప్లేస్‌మెంట్ ఇక్కడ మీరు లోగో పెట్టినట్టు లేదు గదా! సో, ఈ థీమ్‌కి లోగో ఒక దగ్గరుంటే, ఆ థీమ్‌కి లోగో ఇంకో దగ్గర ఉండుండొచ్చు. సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి గదా! ఈ థీమ్‌కి చాలా బావుంది. నీట్‌గా ఉంది. సోషల్ మీడియా ఐకాన్స్. మీరు తీసుకున్న వేరే థీమ్‌లో మేబీ సోషల్ మీడియా ఐకాన్స్ ఇంకొక దగ్గర పెట్టుండొచ్చు. లేదంటే అసలు సరిగ్గా ఇన్ని సోషల్ మీడియా ఐకాన్స్ లేకుండా ఉండుండొచ్చు. సో, అలాంటి చేంజెస్ జరుగుతుంది గానీ, కంటెంట్ అయితే చేంజ్ అవ్వదు ప్రేమ్‌పాల్. ఓకేనా? సో, మీరు చేసి చూడండి ప్రాపర్‌గా. థీమ్ ఎలా చేంజ్ చేయాలని అన్నారు కదా! అండ్ థీమ్ చేంజ్ చేయడం అయితే మీకు తెలుసు కదా! నాకా మ్యామ్? ప్రేమ్‌పాల్. ఓకే. మెసేజ్ ఎస్ పెట్టారు. అండి. ఓకే. ఎస్ మ్యామ్. అయితే కంటెంట్ అయితే చేంజ్ అవ్వదు ప్రేమ్‌పాల్. ఇప్పుడు మీరు ఒక్కసారి థీమ్ చేంజ్ చేసి మాకిక్కడ చూపిస్తారా? నేను లైవ్‌లో ఉన్నాను గదా! నేను ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూస్తాను. వేరే థీమ్ చేంజ్ చేయండి. మళ్ళీ బ్యాక్ ఈ థీమ్‌కి వెళ్ళిపోవచ్చు. చేస్తున్నారా? మీది గూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినట్టున్నాను. దీప్తి మీది కూడాను కొంచెం చూసాను. యాక్చువల్లీ చాలా బావుంది మీది కూడాను. 1 మినిట్. ఇది కూడా ఓపెన్ చేసి పెడతాం. ఓకే. చేంజ్ చేసారా? ఓకే. చేస్తున్నాను. ఆ!
పిచ్చి థీమ్స్ తీసుకోవద్దు. నాకు తెలీదు అది ఎలా చేంజ్ చేస్తుందో అనేది. కొంచెం ప్రాపర్‌గా ఉన్న థీమ్సే తీసుకోండి. తీసుకోండి ఏదో ఒకటి. ఓకే. హ్మ్. ఇది ఫోటోగ్రఫీకి థీమా అది? థీమ్స్ ఏమో. సరే యాక్టివ్ చేయండి చూద్దాం మనం. అది ఫోటోగ్రఫీ థీమ్ ఏమో అనుకుంటున్నా నేను. మీరిది ఎన్‌జీఓ కదా! ఇది చూడండి. 2025 ఇది యాక్టివ్ చేయండి. యాక్టివ్ చేయండి. మళ్ళీ మీరు బ్యాక్ రావచ్చు. ఆ థీమ్ ఏదో బాగుంది మీకు మ్యామ్. గుర్తుంది కదా! ఇది బాగోదు. తను తీసుకుంది చాలా బాగుంది థీము. ఓకే. కంటెంట్ ఎక్కడ మనది కమిట్మెంట్ టు ఇన్నోవేషన్ ఇదే కదా కంటెంట్. కిందకి రండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఓకే. సో ఈ కంటెంట్ అంతా మీరు పెట్టింది కదా! దాంట్లో ఉన్న ఫోటోస్ తీసేసుకుంది. మీ ఫోటోస్ ఉన్న పేజ్ ఒకసారి పైకెళ్ళండి. పైకెళ్ళండి. ఇది ఉంది కదా! ఇది మీ కంటెంట్ కదా! కాదు మమ్మీ, ఇది అసలు నా కంటెంట్ కాదు, నా ఫోటోస్ కాదు. ఆ ఫోటోస్ అవి తీసేసుకుంది. ఓకే ఫైన్. హోమ్ పేజ్ దగ్గర మీ ఫోటోస్ ఉన్నాయి చూడండి. ఆ పేజ్‌కి వెళ్ళండి. అది క్లిక్ చేయండి. హోమ్ పేజ్ మారిపోయింది. ఓకే. ఓకే. ఫోటోస్ మార్చేసింది. కంటెంట్ ఏది కూడా మీది కదా! కాదు కంటెంట్ ఏది నాది కాదు, ఫోటోస్ ఈ కంటెంటే ఓకే. కదా అసలు. ఓహ్! మీ కంటెంట్ కదా! ఓకే ఫైన్. సో ఏం చేయండి అంటే ఒక్క నిమిషం మీరు సేవ్ కొట్టొద్దు. 1 మినిట్. నేను ఓపెన్ చేశాను కదా! 1 మినిట్ ఉండండి చెప్తాను. మీది హోమ్ పేజ్ ఏది నేను చూస్తాను 1 మినిట్. కమిట్మెంట్ ఇప్పుడు మార్చేసారు కదా! అదే వచ్చేసింది. ఫైన్. సో ఏం చేయండి అంటే ఒక్కసారి మీరు మీ హోమ్ పేజ్ ఏది పెట్టారు బ్యాకెళ్ళి మీ పాత థీమ్ తీసుకోండి. ఎందుకంటే ఇది నేను ఈ ప్రాబ్లమ్ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. సో మేబీ సాయి కృష్ణ అండ్ దీప్తి కూడా ఇది ఫేస్ చేయొచ్చు. సో ఇది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ ఇది కదా! సో దీంట్లో మీ పేజ్ ఏమిటి? ఫస్ట్ హోమ్ పేజ్ ఏది పెట్టున్నారు మీకు గుర్తుందా? మళ్ళీ ఇప్పుడు చేంజ్ అయింది, ఆ! లైవ్ లో చేంజ్ ఇప్పుడు అయింది. ఇప్పుడు చేంజ్ అయింది మ్యామ్. ఇప్పుడు చేంజ్ అయింది. ఓకే. సో ఇది హోమ్ పేజ్ కదా! అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్. థీమ్ ప్రకారం చేంజ్ అయిపోయింది. కంటెంట్ అలానే ఉంటది జనరల్‌గా కానీ థీమ్ ప్రకారం మీకేంటంటే అటు ఇటు అలైన్ అయిపోతాయి. సో ఇందాక తీసుకున్నది కంటెంట్. ఇందాక తీసుకున్న థీమ్‌లో ఏంటంటే మీకు హెడర్ ఉంది, ఫూటర్ ఉంది. దీంట్లో అలా ఏమీ లేదు. కలర్స్ కూడా మార్చుకోవడానికి ఏమీ లేదు చూడండి. కంటెంట్ అలానే ఉంది కానీ థీమ్ మారిపోయింది. ఇందాకటిది మీ థీమ్ చాలా బావుంది. సో ఇన్ కేస్ ఒకవేళ గనక కంటెంట్ మారిపోయి ఒక ఎక్స్‌ట్రా పేజ్ గనక యాడ్ చేసేస్తే సో మీరేం చేయండంటే హోమ్ పేజ్ సెట్టింగ్స్‌కి వెళ్ళండి. ఇందాకటిది ఎంత బాగుంది మీది థీము. ఇది అంత బాలా. కొంచెం టైం పడుతుంది థీమ్ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవడానికి. ఇదేనా డౌట్? ఇదేమో అంతా పోయింది, థీమ్ ఇంట్లో చేంజ్ అయింది కానీ కొన్ని రాలేదు. ఇప్పుడు లోగో వచ్చింది, ఇవ్వదాకా దాంట్లో లోగో రాలేదు. పర్వాలేదు. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి. మీ థీమ్‌కి వెళ్ళిపోండి. మీరు ఇందాక ఫస్ట్ థీమ్‌కి వెళ్ళిపోండి చెప్తాను. టూ మెనీ విండోస్ ఓపెన్ చేశారు. ఇట్స్ ఓకే. బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోండి. థీమ్స్‌కి వెళ్ళండి. అపిరెన్స్. థీమ్స్ క్లిక్ చేయండి. ఇంతకు ఏ థీమ్ అయితే మీరు ఆ పేరు గుర్తుందా? అది పైన పైన వెళ్ళిపోయినట్టుంది. సెర్చ్ చేయండి ఇన్ఫీల్డ్ అని వచ్చేస్తుంది. ఇన్‌ఫీల్డా? ఉంటది. ఆల్రెడీ అతను తీసుకున్న దాంట్లోనే ఉంటది. ఓకే. ఇన్‌ఫీల్డ్ బావుంది. ఈ థీమ్ ఎలా వెతికారో, ఏం కీవర్డ్ పెట్టి వెతికారో తెలీదు గానీ చాలా బావుంది. ఓకే. దీన్ని యాక్టివ్ చేసేయండి. కస్టమైజ్ సైట్‌కి వెళ్ళిపోండి. కలర్స్ కూడా ఇన్‌బిల్ట్ ఉన్నాయి థీమ్ లో. మంచిగా ఆ! ఉంది. చేంజ్ అయిపోయింది, ఇప్పుడు లోగో రాలేదు. ఇందాక గూడా లోగో లేదుగా? ఉంది ఇందాక గూడా లోగో. లోగో లేదు ఈ థీమ్‌లో? ఈ థీమ్ లో యాడ్ కావట్లేదు, వేరే దాంట్లో యాడ్ అవుతుంది. ఈ నెక్స్ట్ థీమ్‌లో మీకు లోగో పేజెస్ లో రావట్లేదు. ఉంది. పేజెస్ లో ఉంది. పేజెస్‌లో ఉందా? వేరే పేజ్‌కెళ్ళండి.
కస్టమైజ్ ది సైట్కి వెళ్ళిపోండి, లేదంటే ప్రివ్యూకి వెళ్ళిపోండి. నేను చూస్తానండి, నేను ఇక్కడికి వెళ్ళి పేజెస్లో థీమ్ వచ్చిందా, పేజెస్లో లోగో వచ్చిందా, ఒక్క నిమిషం చూస్తాను. ఇప్పుడు వచ్చేసింది, మామూలుగానే వచ్చేసింది. అచ్చా, ఇదైతే లోగో అయితే రాలేదు, ఇంత ముందు కూడా లోగో లేదు, నేను చూసాను కదా. మీ థీమ్ అయితే మీది వచ్చేసింది, లోగో అయితే ఇంత ముందు కూడా లేదు. సో ఒకసారి మీరు కస్టమైజ్కి వెళ్ళి క్లిక్ చేయండి, లోగో ఎలా యాడ్ చేయాలో చూద్దాం మనం ఒకసారి. యాడ్ చేశారు అని అంటే, మీరు ఇంతకు యాడ్ చేశారంటే అదే ఉండొచ్చు. కస్టమైజ్కి ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోండి. లోగో ఉంది, బట్ ఎందుకు కనిపించట్లేదు అనేది పైకెళ్ళినా నాకైతే కనిపించట్లేదు. ఒక్క నిమిషం. లోగో నాకు కూడా కనిపించట్లేదు, ఇంతకుముందు కూడా కనిపించలేదు లోగో. మీరు కస్టమైజ్కి వెళ్ళి చూడండి. ఇది అది ఎలిమెంటరా ఇన్ డిజైన్? అది సైట్ ఐకాన్ గా వెళ్ళిపోయింది. మీరు ఇట్లా డైరెక్ట్ గా పెడితే మీకు ఓన్లీ ఆ పేజీకి మాత్రమే వస్తుంది, మీరు ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు. కస్టమైజ్ లో వెళ్ళిపోయి సరే, ఇప్పుడు సేవ్ చేయండి చూద్దాం, వేరే పేజ్ లో కనిపిస్తాను లేదో చూస్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది. ఎలిమెంటరా మీరు ఇన్ డిజైన్ యూజ్ చేసేది? ఏం లేదు, నేను డిజైన్ కాదు, ఇది కాదు, డైరెక్ట్ ఇప్పుడు వచ్చింది. అడ్రస్. అన్ని పేజెస్ లో వచ్చింది. యా యా, వెరీ గుడ్. ఇంత నేను చూసినప్పుడు కూడా లేదు, ఇప్పుడు వచ్చేసింది. ఎస్, మీ వెబ్సైట్ అంతా ఇప్పుడు మీకు నార్మల్ గా వచ్చేసింది. ఒకటి ఏంటంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న థీమే చాలా బాగుంది ప్రేమ్పాల్, అండ్ ఎడాపడా ఎక్స్ప్లోర్ చేసి పడేశారు అన్ని కూడాను. మీరు ఒక్క నిమిషం బ్లాగ్ లా చేంజ్ తీసుకు చేసినా కానీ అది ప్రీమియం అడుగుతుంది. యా యా, వేరే థీమ్ లో కలర్ చేంజ్ చేసిన ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇది మొత్తం బయట ఉన్నది చేంజ్ చేస్తే మళ్ళీ అది ప్రీమియం అడుగుతుంది. ఓకే ఓకే. లేదు అంటే మీరు బాగానే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి ఇది థీమ్ అయితే చాలా బాగుంది. సో ఈ వెబ్సైట్ ని మీరు డిస్టర్బ్ చేయకుండా దీన్ని డూప్లికేట్ చేసేయండి. ఈ వెబ్సైట్ ని డూప్లికేట్ చేసేసి మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే సైట్స్, ఆల్ సైట్స్ అని ఉంటాయి కదా, దాన్ని డూప్లికేట్ చేయొచ్చు ఏదైనా ఒక వెబ్సైట్ ని. సో డూప్లికేట్ చేసి దాంట్లో మీరు డిఫరెంట్ థీమ్స్ ని మీరు ఇచ్చేసుకోండి. వేరే థీమ్ పెట్టుకొని కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు చేంజ్ చేసి దాంట్లో మీరు ఏమన్నా హెడర్ అవన్నీ కలర్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చేమో చూడండి. ఓకే. ఇది ఆల్రెడీ మీరు తీసేసుకున్నారు కదా, ఇదే థీమ్ కదా మీరు వాడింది. ఆ థీమే అట్లా ఇచ్చేసారు కలర్స్ అండ్ అర్థం కాల ఏమడుగుతున్నారు. డూప్లికేట్ అనేది ఇది కాదు, ఈ బ్యాక్ వెళ్ళి ఇక్కడ మీరు డబ్ల్యూ అని ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్ లో, లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళిపోండి, డబ్ల్యూ అని ఉంది కదా, అక్కడ సైట్స్ అని ఉంది, క్లిక్ చేయండి. కింద కింద సైట్స్. ఓకే, ఒక నిమిషం వస్తుంది చూడండి. దీని డూప్లికేట్ లేదా? ఇక్కడ ఉంది, ఇది మీ థీమ్స్కి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం చూడండి, డూప్లికేట్ లేదా, లీవ్ సైడ్ కాదు. ఒక్క నిమిషం ఉండండి, నేను చూస్తాను. మీరు తీసి స్క్రీన్ షేర్ తీసేయండి. నేను మొన్ననే చూసాను డూప్లికేట్ సైట్ అనేది. ఒక్క నిమిషం మీ స్క్రీన్ షేర్ తీసేయండి, నేను తీసి చూస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు థీమ్ సెలెక్ట్ చేసుకోవడమే అల్టిమేట్ అది అసలు కదా విదీప్తి. అవును మ్యామ్, చాలా బాగుంది. చాలా బాగుంది. నేను బ్లాగ్స్ లో అతను చేస్తున్నాడు, అది కూడా నేను అంత స్ట్రెస్ చేసి చెప్పలా, స్టార్టింగ్ బిగినర్స్ కదా అని చెప్పేసి. ఎందుకంటే నేనే కన్ఫ్యూజ్ అవుతాయి చేయాలని చెప్పాను. ఒక్కొక్క వెబ్సైట్ మళ్ళీ కొత్తగా నేర్చుకున్నట్టే ఉంటుంది. డూప్లికేట్ అనేది యాక్చువల్లీ మొన్ననే చూసాను నేను అంతకుముందు ఆప్షనే చూడలేదు. నేను చెప్పాను, నేను వెబ్సైట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయను, అంటే టైం సరిపోవట్లేదు నాకు. ఓకే, డూప్లికేట్ దిస్ సైట్ అనేది
ఒకవేళ ఇక్కడ రాకపోతే నేను చూసి చెప్తాను. ప్లస్ అంటే ప్లస్ వేరే సైట్ అయిపోతుంది కదా. నేను చూసి చెప్తాను. ప్రేపాల్ నాకు కూడా అర్థం కావట్లేదు ఎక్కడుందో డూప్లికేట్. నాకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అర్థం కావట్లేదు. పబ్లిక్ బ్యాకప్ సైట్, బ్యాకప్ యువర్ సైట్ ఈస్ అగైన్ మీకు అది విజిట్ సైట్ చేస్తే ఏమైనా డూప్లికేట్ వస్తుందా చూద్దాం ఉండండి. తెలియట్లేదు. నేను ఒకసారి చూసి చెప్తాను ప్రేమ్పాల్. అంటే ఇది నేను రేపు ప్లగిన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ అని చేయమని చెప్తుంది మ్యామ్ చాట్ ఆహా జీపీటీ. ప్లగిన్స్ లో వెళ్తే అది మీకు యాడ్ న్యూ అని చెప్తే ఏంటి, కొత్త ప్లగిన్ మీరు యాడ్ చేస్తారు. ప్లస్ ఆ ప్లగిన్ అంటే అనేది మీకు ఫస్ట్ పాయింట్ ఫ్రీ సైట్ లో ఉండదు. డూప్లికేట్ దిస్ సైట్ అనేది నేను ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. ప్లగిన్ అనేది పార్ట్ ఆఫ్ మన విడ్జెట్స్ లాగా ప్లగిన్ మనకి పెయిడ్ సైట్స్ లో ఉంటాయి కదా. సో ఫ్రీ సైట్స్ లో మీకు ప్లగిన్స్ అసలు వాడలేరు, అప్గ్రేడ్ చేయాల్సిందే. సో విడ్జెట్స్ ఏమి చూసాను ఎక్కడ చూసాను నాకు యాజ్ ఆఫ్ నాకు గుర్తు రావట్లేదు. సో వి విల్ సర్చ్ చేసి నేను చెప్తా. చాట్ అంటే జీపీటీని చాట్ అడగచ్చు. జీపీటీ ఒక ప్రాసెస్ చూపిస్తుంది మ్యామ్. ప్లగిన్స్ లోకి వెళ్ళి యాడ్ న్యూ కొట్టి డూప్లికేటర్ వర్డ్ ప్రెస్ లాగిన్ ప్లగిన్ కొట్టి ఇన్స్టాల్ చేసి యాక్టివ్ చేసి నెక్స్ట్ గో టు డూప్లికేటర్కి వెళ్ళమని చెప్తుంది. అక్కడ క్రియేట్ న్యూ న్యూ చూపిస్తుంది. ఏం క్రియేట్ చేయాలి, లాగిన్ క్రెడెన్షియల్స్, న్యూ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయడమా, వర్డ్ ప్రెస్ సైటే క్రియేట్ చేయాలన్నా, న్యూ సైటా? డూప్లికేట్ వర్డ్ ప్రెస్ సైట్ యూజింగ్ ఏ ప్లగిన్. ఓకే, అది ప్లగిన్ వద్దు. మనం ప్లగిన్ ఇప్పుడు అస్సలు తీసుకోవద్దు. ఫ్రీ సైట్స్ ఎట్లా డూప్లికేట్ చేయాలనేది చూడాలి. ఇక్కడ ఏమన్నా ఉందా? పెయిడ్ సైట్స్ ఈజ్ ఫైన్, బట్ ఫ్రీ సైట్స్ మనం చూద్దాంలేండి. ఫస్ట్ ఇప్పుడు మీ సైట్ కూడా చూద్దాం. యా దీప్తి, మీరు కూడా చాలా డీసెంట్ గా క్రియేట్ చేశారు. మీరు కూడా దీప్తి క్యాన్వా చాలా కళ్ళకి చాలా బాగుంది. ఓకే, ఇంకోటి ఏంటి ఇక్కడ ఇవన్నీ బోల్డ్ పెట్టేశారు. ఇట్స్ ఓకే, మీ రిక్వైర్మెంట్ బట్టి బాగుంది. లాంగ్వేజ్ నేను చెప్పిన ఫీచర్స్ అన్ని కూడాను వాడేశారు. గుడ్. దిస్ ఇస్ ద హోమ్ పేజ్. ఓకే, హోమ్ పేజ్ ఇదే హోమ్ పేజ్ పెట్టేశారు. ఓకే, బ్లాగ్ డీసెంట్ గా ఉంది అసలు. అంటే ఓకే నాకు పైన మన ఫూటర్ ఇమేజ్ చాలా చిన్నగా వస్తుంది కదా మేడం, అది తీసేసి నేను కింద పెట్టేసాను. ఓకే ఓకే, చాలా నీట్ గా ఉంది. ఇది కూడా చెప్తున్నాను కదా, ఇది మీరు ఏఐలో క్రియేట్ చేశారా? అక్కడే వావ్, మనకి ఆ పేజ్ క్రియేట్ చేసేటప్పుడే జనరేట్ విత్ ఏ అని మెసేజ్ ప్రాంప్ట్ ఇచ్చేసి పెట్టేశారా? పెట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కేటగరైజ్డ్ అని ఉంది కదా, దానికి ఏంటంటే మీరు పేజ్ క్రియేట్ చేసేటప్పుడు కానీ పోస్ట్ చేసేటప్పుడు కానీ అది కేటగిరీ అని ఉంటుంది అక్కడ పక్కన. నేను చూపిస్తాను ఇప్పుడు. అదొక్క పాయింట్ నేను మీకు చెప్పలేదు, బట్ చెప్పారు మ్యామ్, నేను చేశాను. చెప్పారా? డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాను సైట్ కి. ఓకే, పేజెస్ సైట్ ఏదో కాదు, ఒక పోస్ట్ కేటగిరీ. కా దేనికి ఒక దానికి పెట్టాను మ్యామ్. అవునా, చూస్తాను, నేను చదువుతా. బాగుంది ఈ వెబ్సైట్ కూడా, అబౌట్ మీ. నాకు ఇదే కొంచెం ఫాంట్ పెద్దగా నేను ఇది అనిపించింది. ఈ 2 సైజ్ సో స్వీట్, ఇది భలే ఉంది అసలైతే. ఇమేజ్ ఇది కూడా మీరు దీంట్లో చేశారు, చాట్ జీపీటీలో చేశారా ఈ ఇమేజ్? ప్రాంప్ట్ ఇచ్చి చేశాను మ్యామ్. ఓకే, చూస్తాను, బాగుంది. ప్రేమ్పాల్ అండ్ దీప్తి, మీ 2 సైట్స్ నేను లింక్డ్ఇన్ లో షేర్ చేసేనా? అండ్ నా స్టేటస్ లో చాలా బాగుంది వెబ్సైట్స్ 2. ఓకేనా దీప్తి, మీకు పర్వాలేదా? పర్వాలేదు మ్యామ్. ప్రేమ్పాల్ ఏమన్నారో చూద్దాం. ఈ ప్రేమ్పాల్ కూడా ఓకే మ్యామ్. ఓకే అన్నారు ఓకే కదా. మ్యామ్, ఓకే, గుడ్ మ్యామ్. ఎందుకంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది, నాకు చాలా చాలా నచ్చింది, అందుకనే ఐ వాంట్ టు షేర్. ఎందుకంటే నేను చెప్తున్నా, నేను ఊరికే అతిశయోక్తి కాదు. చాలా స్టూడెంట్స్ రియల్లీ వెరీ గుడ్. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకున్న నాలెడ్జ్ అయితే నాకు లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నా స్టూడెంట్స్ లో కొంతమంది, రైట్. సో ఈ టీమ్ ని నేను చూస్తున్నానంటే ప్రోయాక్టివ్ గా అసలు చాలా ముందు ఇక్కడే నేర్చేసుకుంటున్నారు. నాకు అది చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. సో అందుకని ఇవి షేర్ చేసేస్తాను. కాంటాక్ట్ మీ, వెరీ నైస్. కాంటాక్ట్ మీ కూడా ఇదో ఫామ్ పెట్టేశారు. ప్రేమ్ పాల్లో ఇది ఒక్కటి, వెబ్సైట్ లో ఇది ఒక్కటే మిస్సింగ్.
బట్ ప్రేమ్‌పాల్ సైట్‌లో ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే అది ఒక ఫ్రీ సైట్ లాగా లేదు. చాలా ఆ ప్రొఫెషనల్‌గా క్రియేట్ చేసాడతను. అవును మ్యామ్, సో, అది అడ్వాంటేజ్. చాలా అది బాగుంది. చాలా ప్రొఫెషనల్‌గా ఉంది ఆ సైట్ అయితే. ఏదో నేర్చుకుంటున్న అతను చేసినట్టుగా లేదు ఆ సైటు. అవును. సో, వి ఆల్ విల్ వెయిట్ ఫర్ సాయి కృష్ణ. పాపం బిజీగా ఉన్నాడు కదా సాయి కృష్ణ. సో, సాయి కృష్ణ మీరు నిదానంగానే టెన్షన్ పడకుండా నిదానంగానే చేయండి. ఎప్పుడు మీరు చేస్తే వెబ్‌సైట్ అప్పుడు మీరు షేర్ చేయండి. ఈవెన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా పర్వాలేదు. ఐ విల్ బి ఇన్ కాంటాక్ట్ విత్ యూ ఆల్ అండ్ మ్యామ్ ఇమ్మీడియేట్‌గా నాకు ఇక్కడ ఒకటి హ్మ్. చెప్పండి. ఇప్పుడు నా హ్మ్. పేజెస్ కి ఈ ఫాంట్ పెద్దదా? లేదు. పెద్దదైందా? బాగుంది. బాగుంది ఫాంట్. ఫాంట్ సైజ్ పెద్దదైందా? ఇంకొంచెం నో. స్మాల్ పెట్టాలా? నో. 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 బాగుంది. కరెక్ట్‌గా ఉంది. నేను మొబైల్‌లో గూడా ఒకసారి చెక్ చేసి నేను మీకు చెప్తాను. బాగుంది. నైస్. అసలు చాలా హెడర్ ఇమేజ్ గూడా మీరు కావాలంటే పెట్టుకోండి. లేదంటే లేదు. ఇదైతే చాలా డీసెంట్‌గా ఉంది వెబ్‌సైట్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. మీరైతే ఇంత బాగా క్రియేట్ చేస్తారని. ఇక నాకేం చెప్పాలో గూడా అర్థం కావట్లేదు. ఇంకేం చెప్తాను అన్నీ మీరే తీర్చేసుకుంటున్నారు. నాకు పోస్ట్ లో మీరు ఇన్నర్ లింక్, ఎక్స్టర్నల్ లింక్ అన్నారు కదా. నీకు నాది ఫస్ట్ పోస్ట్ కదా. ఇంకా నేనేం పెట్టకుండా హోమ్ పేజ్ లో పెట్టాను మ్యామ్. ఒక చిన్న లింక్, బ్లాగ్ కి వెళ్ళండి అని, విజిట్ మై బ్లాగ్ అని ఓకే. ఇన్నర్ లింక్ అట్లా పెట్టాను. ఓకే. ఆ రోజు ప్రేమ్‌పాల్ అటెండ్ అవ్వలేదు. ప్రేమ్‌పాల్ మీరు లాస్ట్ వీడియో నేను అప్‌లోడ్ చేసినట్లేను. ఎస్‌సీఓలో ఒక పార్ట్ చెప్పాను నేను. ఇది ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చెప్పాను. మీ వెబ్‌సైట్ చాలా బాగుంది. కంటెంట్ కూడా బానే ఉంది. బ్లాగ్ పేజ్ ఒకటి పెట్టండి. ఐ డిడ్ంట్ సీ బ్లాగ్ పేజ్ మీకొకటి లేదు. సో, బ్లాగ్ పేజ్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు కంటెంట్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల సో, మీకు ఫ్రీ వెబ్‌సైట్ అయినా గానీ ఇది గూగుల్ టాప్‌లో చూపించే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈవెన్ చాట్‌జీపీ అట్లాంటి వాటిట్లో గూడా ఇప్పుడు అక్కడ గూడా సెర్చ్ చేస్తున్నారు కదా! సో, బాగుంది కాబట్టి అక్కడ గూడా మీకు చాట్‌జీపీటీ ఎవరైనా ఇలాంటి సర్వీసెస్ అడిగినప్పుడు చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఏదైతే చెప్తున్నానో అవన్నీ గూడా ఫాలో అవ్వండి. రైట్? సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే మీకు ఎస్‌సీఓ అసలు ఎట్లా గూగుల్‌కి అసలు ఎట్లా తెలుస్తుంది అవన్నీ మన వెబ్‌సైట్ చూపించాలని అసలు ఏ రకంగా వర్క్ అవుతుంది అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఆఫ్ పేజ్ ఎలాగో చెప్పేసాను కాబట్టి ఆన్ పేజ్ గూడా చెప్తాను. అది చెయ్యండి. మీకు తొందరగా వచ్చేస్తుంది. మేబీ ఇట్ విల్ టేక్ 6 మంత్స్ టైమ్. ఓకేనా? సో, ఇది కనెక్షన్ నేను స్టాప్ చేసి నేను మళ్ళీ లాగిన్ అవుతాను. ఎందుకంటే 10 మినిట్స్ అని ఆల్రెడీ చూపించేసింది.